రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆచార్య వైబ్రెంట్ వంశీ గారు, ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చాలామంది ముఖ్యంగా మీ శిష్యులు అయ్యి ఉండొచ్చు, మిమ్మల్ని ఫాలో అయ్యి ఉండవచ్చు, చాలామంది అడుగుతుంది ఏంటంటే విశ్వంతో అలైన్ అవ్వడం ఎలా అనేది. ముఖ్యంగా అలైన్మెంట్ విషయంలో చాలామంది ఇబ్బంది పడేది వాళ్ళ డైలీ రొటీన్లో ఒక స్పష్టత లేకపోవడం వల్ల. ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఒక గమ్యం లేని ప్రయాణంలో మారిపోవడం వల్ల. దీనికి గల కారణాలు ఏంటి, దీని నుంచి బయటపడడం ఎలా, బయటపడి అలైన్ అవ్వడం ఎలా చెప్తారు? నమస్తే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో యూనివర్స్తో ప్రాపర్ అలైన్మెంట్ ఎలా అవ్వాలి అన్నదే ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే, యూనివర్స్ ఏం చెప్తా ఉంది, ఏ భావనని కలిగి ఉంటామో దాన్ని ఆకర్షిస్తామని చెప్తా ఉంది. హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్, విచ్ మీన్స్ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. మీరు ఏదైనా లైఫ్లో సాధించవచ్చు యూనివర్స్ హెల్ప్ ద్వారా అని యూనివర్స్ చెప్తా ఉంది. ఎప్పుడైతే యూనివర్స్ని ఇలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో కర్మ అన్న కాన్సెప్ట్ అనేది కూడా వాళ్ళ మైండ్లోకి వస్తుంది. ఇంతకుముందు నేను తెలియక చాలా మిస్టేక్స్ చేశాను కదా, సో నెగిటివ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ని మళ్ళీ అట్రాక్ట్ చేస్తాం కదా, మరి కర్మ కంటిన్యూ అయినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది, కర్మ కంటిన్యూ అయినప్పుడు యూనివర్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పి చాలామందికి ఒక డిస్టర్బింగ్ మైండ్ సెట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. వై? బికాజ్ ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ సమస్యల గురించి ఇలా డిస్కషన్స్ జరిగేటప్పుడు కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, లా ఆఫ్ వైబ్రేషన్ కావచ్చు, యూనివర్సల్ సబ్జెక్ట్ ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తున్నా ఉన్నాయి. కొంతమందికి ఎంత పాజిటివ్గా ఉన్నా, ఎంత మంచి చేసినా తిరిగి అంత మంచిని రావట్లేదు. ఎందుకు ఇలా అవుతుందని చాలామంది డౌట్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఎందుకు ఇలా అవుతుందని డీప్గా పరిశీలిస్తే వాట్ ఐ అబ్జర్వ్డ్ అంటే కనుక దేర్ ఆర్ 2 things హియర్. ఒకటి లా ఆఫ్ కర్మ, ఇంకొకటి యూనివర్స్, డివైన్ పవర్. ఈ రెండిటికి కూడా ఒక ఇంటర్లింక్ ఉంది, ఒక ప్రాపర్ కనెక్షన్ ఉంది. అది మనం సింప్లిఫై చేసి తెలుగు ప్రజలకి సందేశాన్ని ఇద్దాం. ఓకే, దెన్ ఓన్లీ ఎప్పుడైతే రెండిటి యొక్క బ్యాలెన్స్ జరుగుద్దో ప్రాపర్ అలైన్మెంట్ అనేది జరుగుద్ది. సింపుల్, వి గో డైవ్ డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్. సో కర్మ సాంస్క్రిట్ వర్డ్, చాలా మీనింగ్స్ ఉన్నాయి. కర్మాకి రిలేటెడ్ 2 లాస్ ఉన్నాయి యాక్చువల్. ఒకటి లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మలోకే వస్తుంది. లా ఆఫ్ సో అండ్ రీప్, అంటే ఏది విత్తనం వేస్తాం అదే తిరిగి పొందుతాం. సో అండ్ రీప్, వాట్ వీఆర్ సోయింగ్ అదే మనకు వస్తుంది. ఏమి దానిమ్మ విత్తనం వేస్తే దానిమ్మ ఫ్రూటే వస్తుంది. ఇది కర్మ యొక్క లా అనమాట. ఒకటి కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇంకొకటి సో అండ్ రీప్ అనమాట. ఇక్కడ మీరు శ్రద్ధగా అర్థం చేసుకోండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒక లా ఉంది. అంటే ఇప్పుడు మీరు నిజ జీవితంలో దేనికి ఎఫెక్ట్ అవుతా ఉన్నారో, అనారోగ్య సమస్య కావచ్చు, వ్యాపారం బిజినెస్ లాస్ కావచ్చు, గుడ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, లేదా మీరు బాధపడుతున్న ఛాలెంజెస్ కావచ్చు, సమస్యలు కావచ్చు, అడుగడుగున సమస్యనే మీరు చూడొచ్చు. ఇవన్నీ ఎఫెక్ట్ ఎందుకు అవుతున్నారంటే దీనికి తగ్గట్టు కాజ్ ఒకరోజు ఏర్పడింది. అది మైండ్లో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు. అందుకే నేను చాలాసార్లు చెప్పున్నాను, యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. యువర్ అవుటర్ వరల్డ్, నిజ జీవితంలో మీరు ఏదైతే మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారో, ఒక రోజు ఒక విత్తనం, ఒక సీడ్, ఒక థాట్ అనే రూపంలో మీరు మైండ్లో వేసున్నారు. దాని యొక్క రిజల్టే ఇప్పుడు మీ నిజ జీవితం. ఒక్కసారి మీరు మీ నిజ జీవితం గురించి ఆలోచించండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని విక్టిమ్ మైండ్ సెట్తో మీరు ఉన్నారు. ముందు అది పక్కన పెట్టండి. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మీ, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు ఇంకా సక్సెస్ రాలేదు, ఎందుకు ప్రతి జాబ్లో అక్కడి వరకు వెళ్ళి నేను లూజ్ అవుతా ఉన్నా, ఎందుకు నాకు వ్యాపార అభివృద్ధి లేదు, ఎందుకు నాకు ఉద్యోగ అభివృద్ధి లేదు, ఎందుకు నా ఫ్యామిలీతో నాకు గుడ్ రిలేషన్షిప్స్ లేవు, నాకే ఎందుకు, వై ఫర్ మీ అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీనినే విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి యూనివర్స్ బ్లెస్ చేయదు. సో ఆ విక్టిమ్ మైండ్ సెట్ని పక్కన పెట్టండి. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అనుకునే కన్నా యూనివర్స్ నాకు ఏదో సంకేతం ఇస్తూ ఉంది, ఏదో ఇండికేషన్ ఇస్తూ ఉంది అని చెప్పి ఆలోచించడం ప్రయత్నించండి. సో కర్మ అనేది కంటిన్యూ అవుతుంది, జన్మలు కంటిన్యూ అవుతుంది. సో నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటన పిన్ టు పిన్, డాట్ టు డాట్ ఈ జన్మలో జరిగిన కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మల యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఈ బాడీలో ఉన్నది ఏంటంటే సోల్, ఆత్మ అని చెప్పున్నాను. ఈ ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళినప్పుడు ఈ ఆత్మతో పాటు గుడ్ అండ్ బ్యాడ్ కూడా తీసుకెళ్తుంది. ఇన్ ద సేమ్ వే మన బాడీలోకి ఈ సోల్, ఈ ఆత్మ మనం జన్మ తీసుకున్న క్షణమే పూర్వ జన్మల యొక్క కర్మలు కూడా కంటిన్యూ అవుతాయి. నో బడీ కెన్ డూ నథింగ్. సో మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా ఉంది,
లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తుంది. ఇఫ్ యు ఆర్ పాజిటివ్ యూ అట్రాక్ట్ పాజిటివ్, ఇఫ్ యు ఆర్ నెగిటివ్ యూ అట్రాక్ట్ నెగిటివ్. ఇక్కడ మంచా చెడా, ఇక్కడ చాలా మందికి ఏం డౌట్ అంటే యూనివర్స్ పాజిటివ్కే రెస్పాండ్ అవుతుందా లేక యూనివర్స్ నెగిటివ్కి రెస్పాండ్ అవుతుందా చెప్పి చాలా మందికి మళ్ళీ డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తా ఉందంటే యూనివర్స్కి పాజిటివ్ నెగిటివ్ అన్న తేడా లేదు. పవర్ఫుల్ ఎనర్జీకి యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ పవర్ఫుల్ యూనివర్స్ విల్ రెస్పాండ్ యూ. యువర్ ఎనర్జీస్ ఆర్ పవర్ఫుల్ యూనివర్స్ విల్ రెస్పాండ్ యూ. యువర్ ఎనర్జీ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ మీకుంటే కనుక యూనివర్స్ రెస్పాండ్. మీరు చూడండి చాలామంది నెగిటివ్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. నెగిటివ్ పనులు చేసుకుంటూ వాళ్ళు నెగిటివ్గా అయినా సరే కింగ్లా బయట నేమ్ వస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్నంత నెగిటివ్, వాళ్ళు ప్రమోట్ చేస్తుంది నెగిటివ్, వాళ్ళు చేస్తుంది నెగిటివ్. సొసైటీకి కానీ ప్రపంచానికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఒక ఎగ్జాంపుల్గా ఉండట్లేదు. వాళ్ళు వార్నింగ్గా ఉంటున్నా సరే అందులో పియోనీర్ అవుతూ ఉన్నారు, అందులో టాప్లోకి వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేర్ ఎనర్జీ ఈజ్ పవర్ఫుల్. హయ్యెస్ట్ స్ట్రాంగెస్ట్ ఎనర్జీని మనం బయటికి రిలీజ్ చేస్తే అదే మనం రిసీవ్ చేసుకుంటాం. సో ఇక్కడ మన హయ్యెస్ట్ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ దేనికి మనం రిలీజ్ చేస్తూ ఉన్నాము? పాజిటివ్గా నెగిటివ్గా. సో యూనివర్స్కి పాజిటివ్ ఒకటే నెగిటివ్ ఒకటే. మనం పాజిటివ్ వైపు స్ట్రాంగ్గా మాట్లాడితే వీ అట్రాక్ట్ పాజిటివ్ స్టఫ్, నెగిటివ్ వైపు స్ట్రాంగ్గా మాట్లాడితే వీ అట్రాక్ట్ నెగిటివ్ స్టఫ్. సో కర్మ అనేది కంటిన్యూ అవుతుంది. సో వాట్ షుడ్ యూ డూ? యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. దాని నుంచి మీరు బయటకు రావడానికి వేరే స్కోప్ కానీ ఏమీ లేదు. మీరు దాని నుంచి రన్అట్ అవ్వడానికి లేదు. అది మీ కేమ్ అక్రాస్ అవుతూ మీరు ముందుకు వెళ్ళాల్సిందే. సో దాని నుంచి మనం ఇంతకుముందు తెలిసి తెలియక నెగిటివ్ పనులు చేసేసాను గురువు గారు, ఇప్పుడు మరి అదే నాకు కంటిన్యూ అవుతుంది ఏంటో, మరి ఎలా నా లైఫ్? అందుకే డివైన్ పవర్స్ ఉన్నాయి, అందుకే డివైన్ ఎనర్జీస్ ఉన్నాయి, స్పిరిచువాలిటీ అందుకే ఉంది. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తా ఉన్నది అన్నది ఇంపార్టెంట్. అసలు యూనివర్స్తో మమేకం అవడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మీరు తల్లి కడుపులో పడినప్పుడు యూనివర్స్తో మమేకం అయ్యి ఉన్నారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఎప్పుడైతే మన తల్లి కడుపులో మనం పడున్నామో ఆ రోజే యూనివర్స్తో మమేకం అయ్యి ఉన్నాం. ప్రొవైడెడ్ యూనివర్స్ మీకు స్పందిస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. మనమందరం డివైన్ సోల్స్, మనమందరం స్పిరిచువల్ పవర్స్ మనలోనే ఉన్నాయి. దైవే మనిషి రూపేణ అంటారు. మనలోనే ఆ దైవత్వం ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. నెగిటివిటీ అనే టాపిక్కే లేకపోతే పాజిటివిటీకి వాల్యూ యాడ్ ఉంది. సాడ్ అనే టాపిక్కే లేకపోతే హ్యాపీనెస్కి వాల్యూ యాడ్ ఉంది. సో ఫ్లాట్ లైన్ అంటే డెడ్, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అంటే విచ్ మీన్స్ అలైవ్. ఇన్ ద సేమ్ వే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం బ్యాలెన్స్ చేయగలగాల లైఫ్ని. దట్స్ వాట్ మై పాయింట్. యూనివర్స్తో మమేకం అవ్వాలంటే ఎలా ఎలా ఎలా? యు ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ద డివైన్ పవర్. ఆల్రెడీ మీరు డివైన్ పవర్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. ప్రొవైడెడ్ యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎలా రెస్పాండ్ అవుతుంది? హయ్యెస్ట్ ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేయగలగాలి. టాప్ ట్రెండింగ్ ఎనర్జీస్ కొన్ని ఉన్నాయి, టాప్ ట్రెండింగ్ వైబ్రేషన్స్ కొన్ని ఉన్నాయి, టాప్ ట్రెండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సౌండ్ హీలింగ్ అంటాం. విత్ సౌండ్ మన యొక్క ఎనర్జీస్ని మ్యానిపులేట్ చేస్తుంది వేవ్స్ రూపంలో. అందుకే టెంపుల్స్లో బెల్ ఉంటుంది. ఒకానొక టైంలో ఏం జరిగిందంటే యాన్షియంట్గా ఈ బెల్ సౌండ్ వల్ల హీలింగ్ అయిపోతుందని చెప్పి దెర్ ఈస్ అ బిగ్గెస్ట్ స్టోరీ దాని గురించి ఉంది. ఆ డెప్త్ ఇప్పుడు డిస్కస్ చేయలేము. హోల్ బెల్స్ అన్నిటిని కూడా వాళ్ళు బ్యాన్ చేసేసారు. అండ్ దెన్ అగైన్ మళ్ళీ అవి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఆ గుడిలో చాలా మంది బెల్ కొడితే ఏమైందంటే నేను వచ్చానని దేవుడికి తెలుస్తుందని అనుకుంటున్నారు. నో, ఎగ్జాక్ట్ మీనింగ్ సౌండ్. ఎందుకంటే అది ఇలా మన బెల్ ఇలా రింగ్ చేయగానే ఒక సౌండ్, ఒక వైబ్రేషన్ వస్తుంది. విచ్ మీన్స్ మన బాడీలో ఉన్న నెగిటివిటీ మొత్తం హీల్ అయిపోతుంది త్రూ దట్ సౌండ్. మన బాడీలో ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీస్, బ్యాడ్ నెగటివ్ ఎనర్జీస్, కొన్ని కనుదిష్టి అంటాం, అలాంటి దృష్టిని కూడా ఆ బెల్ సౌండ్ అనేది బయటకు పంపించేస్తుంది. దాన్నే సౌండ్ హీలింగ్ అంటారు. సో నేను కండక్ట్ చేయబోతున్న ప్రోగ్రామ్ కూడా అంతే. ఎక్కువ రిజల్ట్ మన క్లయింట్స్ కనొచ్చు, శిష్యరికం తీసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్, మేజర్ రిజల్ట్, కంప్లీట్ సూపర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఇన్ డెప్త్ మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్లో వింటా ఉన్నారో, నేను యూట్యూబ్లో ఏమైతే అప్లోడ్ చేస్తూ ఉన్నానో ఇవన్నీ కూడా లైక్ టీజర్స్ అండ్ ట్రైలర్స్. మూవీ చూడాలి అంటే దే హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద ప్రోగ్రామ్. వాళ్ళ కొరకే ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఈ అనంత విశ్వ జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఏమైతే యూనివర్సల్ కాన్సెప్ట్ ఉందో చాలామంది తెలిసి తెలియక కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. 2 years నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, 3 months నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు, 5 years నుంచి ఫాలో అవుతున్న ఉండి కూడా లైఫ్లో ఏమి అచీవ్మెంట్ లేదు, వాళ్ళకి ఏమీ కాన్ఫిడెన్స్ లేదు, ఇంకా నెగిటివిటీనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఏదో ఒక మిస్సింగ్ లింక్ ఉంది. ఆ మిస్సింగ్ లింక్ని కనెక్ట్ చేసేదే మనం కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మందికి ఇంతకుముందు ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము, అంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే చాలా వెబినార్స్తో మీరు ఒక క్లారిటీ ఇచ్చారు లైఫ్ మీద. అండ్ ఈ అప్కమింగ్ది దీనికి అప్డేట్గా ఉండబోతుందా, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతుందా అనే క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? అఫ్ కోర్స్, సేమ్ సబ్జెక్ట్ మాట్లాడి మళ్ళీ ఎందుకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి? సేమ్ ఇన్ఫర్మేషనే మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎందుకు నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు గివ్ డిఫరెంట్ సబ్జెక్ట్. లాంచ్ యువర్ ఫ్యూచర్ బ్యాచ్ 1 ప్రోగ్రాంలో ఏమైతే నేర్చుకున్నారో 100% బ్యాచ్ 2లో అది ఉండదు.
రైట్ ఇప్పుడు 9th స్టాండర్డ్ చదివాం, నెక్స్ట్ ఇయర్ 10th వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 9th చదివాం, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 9th చదివితే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ఇట్, రైట్? సో ఇది కొత్తగా ఉండబోతుంది అంటే 110% ఇంకా ప్రాక్టికల్ గా చేయించబోతా ఉన్నా. అవుట్ ఆఫ్ 100% 99.9% ప్రాక్టికల్ వాళ్ళ చేత చేయిస్తా. మ్యాటర్ ఆఫ్ 3 days సూపర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు డెవలప్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ 3 days అట్లీస్ట్ 1 crore అయినా సంపాదించే ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ ఎర్త్ అన్న కాన్ఫిడెంట్ వస్తుంది. వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఉద్యోగ అభివృద్ధి కావచ్చు, అనారోగ్యం నుండి ఆరోగ్యం మనకి జీవితాన్ని కావచ్చు, సంపూర్ణత్వమైన జీవితానికి కావాల్సిన మెటీరియల్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేయబోతా ఉన్నాను. వండర్ఫుల్. అబండెంట్ లైఫ్ ని ఎలా అచీవ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ డివైన్ పవర్ అన్న టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ ని ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇట్. గ్రేట్. ఎందుకు అంటే చాలా మంది ఇంకా అడ్వాన్స్ లెవెల్, మాస్టర్ అడ్వాన్స్ లెవెల్ అని చెప్పేసి లెవెల్స్ పెట్టి మరి అమ్మే కోర్స్ని మీరు చాలా దయతో ముందుకిస్తున్నారని చెప్తున్నాను. ఎందుకు దయ అన్న మాట మాట్లాడానంటే చాలా మందికి ఇప్పుడు తెలియని విషయం ఏంటంటే ఇది ఒక నాలెడ్జ్ జనిత్, అంటే ఒక నాలెడ్జ్ ప్రపంచం అన్నమాట. ఇన్ఫర్మేషన్ అనేది కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ని, అలాంటి వాల్యుబుల్ నాలెడ్జ్ని మీరు జనాలకు పంపుతున్నారు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వీటిపై మీకు ఎంత అవగాహన కావాలో ఆ అవగాహన మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మరింతగా ఉపయోగపడుతుంది అనమాట. సో లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వడం ద్వారా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్తో పాటు మీ లైఫ్లో ఎయిమ్, పర్పస్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు అర్థం కాకుండా మీ సిచ్యువేషన్స్ మీ చేతిలో లేవు, సిచ్యువేషన్స్ చేతిలోంచి వెళ్ళిపోయాయి అనుకుంటున్నారో వాటన్నిటిని సైతం మీ జీవితం మళ్ళీ మీ చేతిలోకి రప్పించుకునే ఒక సువర్ణ అవకాశం ఈ వర్క్షాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.